హలో ఫ్రెండ్స్, హాయ్. రెండు రాష్ట్రాలను కలిపే బ్రిడ్జి తెలంగాణ టు మహారాష్ట్ర. చూడండి, ఈ బ్రిడ్జి నేనైతే ఫస్ట్ టైం చూడడం. చాలామంది తెలుసు అంట, నాకే తెలియదు. మన తెలంగాణ టు మహారాష్ట్ర బ్రిడ్జి చూడండి. ఫస్ట్ ఎంట్రన్స్ బోర్డు కనబడ్డది కదా, అక్కడ మన చెక్ పోస్ట్ ఉంది. ఈ ఎండింగ్లో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అయితే ఈ మన తెలంగాణ టు మహారాష్ట్ర 2-3 నిమిషాల్లో దాటేస్తా. అటు నుండి ఇటు రావడానికి 2 నిమిషాలు. మొత్తానికి ఇక 5 మినిట్స్లో అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది. చూడండి, మనకు తెలియని వాళ్ళు ఉంటే చూడండి. ఇట్లా మన తెలంగాణ నుంచి అటు మహారాష్ట్ర వెళ్తే సిరంచ, ఆలపల్లి, నాగపూర్, గడ్చోర్లి అంట. ఈ 4 ఊర్లు చూడొచ్చంట దగ్గరగా. ఇంకా ఎటు వెళ్తే నాగ్పూర్ అలాంటివి లాంగు వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇక మహారాష్ట్ర అంటే ఇక ఇది మన తెలంగాణకు మహారాష్ట్రకు కలిపే బ్రిడ్జి కాబట్టి అటు వెళ్తే అటు నుండి చాలా రూట్లు ఉంటాయి. చూడండి, నేనైతే ఫస్ట్ టైం చూడడం. తెలంగాణ టు మహారాష్ట్ర 2 రాష్ట్రాలను కలిపే బ్రిడ్జి ఫస్ట్ టైం చూడడం. నేనైతే హైదరాబాద్ నుంచి దాటిపోలేదండి. నేను ఎందుకో కానీ మనకు ఎవరు చుట్టాలు రిలేషన్స్ లేరు. కాకపోతే మనకు ఇక అంతే కదా, కొన్ని జీవితాలు చిన్న జీవితాలు ఆడరు కదా, వాళ్ళది కూడా ఆడే అయిపోయింది. అలాగే చూడండి, ఫస్ట్ టైం ఇక్కడ రావడం. మా బాబాయ్ వాళ్ళమ్మ ఇక్కడ కాళేశ్వరంలో సముద్రమాస్కరణ చేయడం జరిగింది. అలానే మనం కూడా వచ్చాం. చూడండి, ఎలాగో వచ్చాం కదా, ఇక్కడ వీడియో తీద్దామని తీశాను. చూడండి, బాగుంది. బ్రిడ్జి అయితే బాగుంది, అస్సలు మామూలు లేదు. ఇది 50 స్పీడ్లో పోతానమండి. 50 స్పీడ్లో పోతుంటే దగ్గర ఇప్పుడు 1 మినిట్ 2 మినిట్స్ అవుతుంది రన్నింగ్లో. చూడండి, బ్రిడ్జి 2 రాష్ట్రాలను కలిపే బ్రిడ్జి. అవునండి, నాకు ఇంకో చిన్న డౌట్. 2 రాష్ట్రాలను కలిపే బ్రిడ్జి ఎవరు కడతారండి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అండి? మీకు అలా తెలిస్తే కామెంట్ సెక్షన్ తెలిపండి. అది చూడండి, వచ్చాం, దగ్గరికి వచ్చాం. చూడండి 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 ఓ చెక్ పోస్ట్ అండి. మన సైడ్ చెక్ పోస్ట్ ఉండి ఇటు ఉంది, 2 పక్కలు ఉంటుందండి. అంటే ఇటు నుండి అటు, అటు నుండి ఇటు. ఏమో మరి ఇక చెకింగ్లో ఉంటాయి కదండి. ఆ రాష్ట్రానికి ఈస్ట్ రాష్ట్రానికి అప్పుడప్పుడు పడదు కదా. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో అంత సీరియస్ ఉండదు. కాకపోతే ఇక్కడ మన రాష్ట్రాలే కాబట్టి అటు ఇటు చెకింగ్స్ అవి ఉంటాయి కదా. కొన్ని నిషేధిత వస్తువులని అవి ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ స్టేట్ ట్యాక్సెస్ అని ఉంటాయి. ఒక వస్తువుకి ఇక్కడ ఒక ట్యాక్స్ ఉంటాయి, అక్కడ ఒక ట్యాక్స్ ఉంటుంది కదండి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, గోవాలో మంది ఇక్కడ తెలంగాణ తీసుకురావడానికి కుదరదు కదండి. అలానే ఇక్కడ చూడండి, ఒక చెక్ పోస్ట్ అక్కడ పెట్టడం జరిగింది. ఇది మన సైడ్ ఉన్నంత సెక్యూరిటీ ఏం లేదండి, నార్మల్గానే ఉంది. చూడండి, రిటర్న్ అయినాం. మళ్ళీ రిటర్న్ స్టార్ట్. చూడండి అలా వెళ్తుంటే ఆగి ఉందండి. ఇటు సైడ్ మన సైడ్ రోడ్డు బాగుందండి. అటు సైడ్ వెళ్తే అక్కడికి వెళ్ళాక మొత్తం గుంతలే ఉందండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ప్రతి వీడియో క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక కట్ చేసుకుంటా మంచిగా ఉండడం వరకే కాదు, పాయింట్ టు పాయింట్ మొత్తం క్లియర్గా కనబడే విధంగా ఇస్తాం. మనం ఇక్కడి నుంచి ఇక్కడ పిలిచి రావడానికి 1 మినిట్లో ఇవ్వచ్చు. కాకపోతే ఇక మరీ 1 మినిట్లో ఇస్తే అది బాగోదని చెప్పేసి పూర్తిగా ఇవ్వడం జరిగింది. చూడండి, అలానే ముందుకెళ్దాం. అది మనం అట్నుండి ఇంతకుముందు ఆ రూట్లో వెళ్ళాం కదా, ఇప్పుడు ఈ రూట్ చూడండి. డివైడరు అవి బాగుంది. చూడండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ దగ్గరలో కాళేశ్వరం దగ్గరలో మేడిగడ్డ బ్రిడ్జి ఉంటుందండి. మన నెక్స్ట్ వీడియోలో మేడిగడ్డ బ్రిడ్జి పెడదాం. చూడండి, స్పీడ్కి వెళ్తాను కదా, కొంచెం ఎండలు కూడా బాగా కొడతారండి. చూడండి, అయినా స్పీడ్కి వెళ్తున్నా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి వీడియో తీయడం జరుగుతుంది. చూడండి, మీలో ఎంతమంది చూశారో కాళేశ్వరం దగ్గర ఈ బ్రిడ్జి. అంటే చాలామంది వచ్చే ఉంటారు కానీ ఇది చూసి ఉంటారు అనుకుంటాండి. ఎందుకు మనకేం పని అండి, కాళేశ్వరం వస్తే పిండాలు పెట్టడానికి, లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటాయి కదా దాన సంస్కారాలు చేయడానికే వస్తారు. అది అయిపోయిందంటే వెళ్ళిపోతారు. అంతే, ఇక్కడ పక్కన ఏమున్నాయి అవన్నీ చూడరు కదండి. మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అయ్యో ఇక్కడ ఏముంది అక్కడ ఏముంది పక్కన చుట్టుపక్కల మన ఊరు వెళ్ళాం కదా, ఇక్కడ ఏముంది అక్కడ ఏముందని సెర్చ్ చేసి మరీ దొరకబెట్టా. ఇక్కడ అంటే అక్కడికి వెళ్తుంటే కొంచెం సైడ్ నుంచి అది కాళేశ్వరంలో ఇటు సైడ్ రూట్ కనబడదు. ఇదేంటి అని అడిగితే అది మహారాష్ట్ర, ఇది తెలంగాణ. అబ్బా ఏంటి అంటే అదంతే అండి, నడుచుకుంటూ రావచ్చు. చాలామంది నడుచుకుంటూ వెళ్తారు మహారాష్ట్ర నుండి తెలంగాణకు. చూడండి అని చెప్తూ ఉంటారు, చూశాను. ఇక్కడ చూడండి, అలానే ముందుకెళ్దాం. వచ్చేసామండి ఆల్మోస్ట్. మన తెలంగాణ బార్డర్కి కూడా వచ్చేసాం. అంటే బార్డరే ఇది, కాకపోతే దగ్గరికి కూడా వచ్చేసాం. ఒక్క నిమిషం కూడా అవసరం లేదండి, ఆల్రెడీ వచ్చేసాం. కనబడేది ఇదే. అక్కడి నుంచి చూసిన ఇక్కడి నుంచి చూసిన 2 రాష్ట్రాలను ఒకే సెల్తోని
రెండు దర్శనం చూడండి. ముందుకు వెళ్తా అంటే చూడండి దగ్గరికి వచ్చాం. చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం.